సో బ్యాక్ టు బ్యాక్ అసలు. అంటే నాకు చిరంజీవి గారి గురించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను కూడా చాలా ఫ్యాన్ ఆయనకి. పెద్ద నేనైతే వీరాభిమాని నేను. నేను స్ప్లిట్ వేసి అండి. నేను అవునా? 2 టన్ ఫ్యాన్ కాదు, 2 టన్ స్ప్లిట్ వేసి నేను. ఓకే. ఇవాళ మీతో ఇంటర్వ్యూకి కరెక్ట్‌గా ఒక అర్ధగంట ముందు మీరొచ్చే ముందు నేను పరుచూరి వెంకటేశ్వరరావు గారిని చెప్పారు. అవును. ఆయనతో ఇంటర్వ్యూ జరిగింది నాకు. ఉమ్. అంటే ఆయన చాలా కాలం అవుతుంది కెమెరా ముందుకొచ్చి. కొంచెం అవును. ఆయన ఓల్డ్ అయిపోయారు పాపం అవును. పాపం. ఆరోగ్యం కొంచెం కూడా ఆరోగ్యం కొంచెం బాలేదు. ఇబ్బందిగా ఉంది. ఆయనతో చిరంజీవి గారి గురించి మీలానే అడగకముందే ఆయన కూడా చిరంజీవి 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 సగం ఇంటర్వ్యూ చిరంజీవి గారి గురించే చెప్పారు. అది మీరు నన్ను అడిగితే నాకు మీ క్వశ్చన్స్ కన్నా చిరంజీవి గారిది ఎక్కువ ఉంటుంది నాతో వస్తే. అండ్ అట్ ది ప్రాబ్లం. సేమ్ టైం నిన్న సాయంత్రం మన సుమన్ టీవీ ప్రభు గారు మీకు తెలిసే ఉంటారు. తెలుసు ప్రభు గారితో ఇంటర్వ్యూ. ఆయన కూడా ఎవరికి ఇవ్వరు ఇంటర్వ్యూస్. ఇదేంటో అందరు ఇంటర్వ్యూస్ లక్కీగా నాకే వస్తున్నాయి. మామూలుగా ఆయన అందరిని ఇంటర్వ్యూ చేస్తారు, మీరు ఆయన ఇంటర్వ్యూ చేస్తారు. అదే ఇంట్రో అదే. జనరల్ గా అందరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు, అందరిని మీరు ఇంటర్వ్యూ చేస్తారు. ఆయన మీరు ఇంటర్వ్యూ చేస్తారు. బట్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అదేంటో మరి అలా కుదిరింది. నేను అసలు ఎవరికి ఇవ్వను ఇంటర్వ్యూ, నువ్వు అడిగా నీకు ఇచ్చేసాను. అండ్ ఆయన అంత చిరంజీవి గారి గురించి చెప్పడం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చేసిన వరుసగా ఇది 3వ ఇంటర్వ్యూ నిన్న నైట్ నుంచి. ఈ 3 ఇంటర్వ్యూస్ లో కూడా చిరంజీవి గారు ఆయన పేరు లేకుండా ఎక్కడా లేదు. అంటే కాదండి, అంటే నాకు ఏమనిపిస్తుంది అంటేనండి, ఇవాళ హనుమాన్ లాంటి ఒక సినిమాకి ఇలా పెంచారండి స్థాయి ఆయన. నిజంగా అసలు ఈవెంట్ కి వచ్చి అసలు అంటే సూపర్ డూపర్ హిట్ వాళ్ళ సినిమా ప్రశాంత్ వర్మ గారిది. అంటే సినిమా డెఫినెట్ గా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఈయన అంటే మనకి శంఖంలో పోస్తే తీర్థం అంటాం కదా, అలాంటిది ఆయన చెప్పడం వల్ల ఆ స్థాయి పెంచేశారు ఆయన. అవును. అంటే నేను అసలు చూసి అనుకున్నాను, మొన్న కన్వెన్షన్ లో జరిగింది అది. అసలు నేను చూసి అబ్బా ఏంటి ఇంత బాగా మాట్లాడుతున్నారు. అంటే తేజ గురించి రావడం వేరు. తేజ చిన్నప్పటి నుంచి తేజ మీ బ్రదర్ వీళ్ళందరితో ఒక రకమైన బాండింగ్. ఒకటే పాయింట్ అండి, నాలాంటి వాడు మామూలుగా అలాంటి ఫంక్షన్ కి వెళ్ళినా ఎంతసేపు మాట్లాడతామండి? అంతే, నిమిషం మాట్లాడతాం. ఆయన దాదాపుగా 22 నిమిషాలు మాట్లాడారండి. టైం కూడా అంటే నేను చిరంజీవి గారిది ఏదొచ్చినా వదలనండి. 22 minutes 13 seconds 14 seconds ఈ స్పోక్. అంటే ప్రశాంత్ వర్మ గారి గురించి, మన తమ్ముడు తేజ గురించి, అందరి గురించి మాట్లాడుతుంటే అంటే ఎంత పాజిటివ్ వైబ్ అంటే అది. అంటే ఆయన చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్స్, ఆంజనేయ స్వామితో అనుకున్న ఎక్స్పీరియన్స్ చెప్పడం. ఆయన స్వతహాగానే ఆంజనేయ స్వామి భక్తుడు ఆయన. అంటే అసలు ఆ టాపిక్ చెప్పాల్సిన అవసరం లేదా. ఇప్పుడు ఆయన చెప్పడం అంటే ఇదేదో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో ఉంది, ఏదో వాల్తేరు వేరేయాను ఆ టైప్ ఫంక్షన్ అనిపించింది. అంటే అక్కడ హనుమాన్ ఫంక్షన్ చాలా బాగా మాట్లాడారు. అండ్ ఈ మూవీస్ రిలీజ్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. అంతా అంటే నీట్ గా వెళ్ళింది అన్నమాట. ఆయన ఒక మాట అంటే ఆయన ఎప్పుడు ఈ మాట చెప్తారండి. ఆయన ఎప్పుడు ఒక మాట అంటారు, వెంకటేష్ గారి సినిమా బాగుండాలి, నాగార్జున గారి సినిమా బాగుండాలి, మహేష్ బాబు గారి సినిమా బాగుండాలి. ఆ పాజిటివిటీ, ఆప్టిమిజం అండి, అది ఎంత ఫెచ్చింగ్ అంటే అండి, ఒక వైబ్. అంటే నేను వైబ్రేషన్స్ నమ్ముతానండి. బేసిక్గా నేను జాతకాలను నమ్మనండి. ఐ బిలీవ్ ఇన్ ద వైబ్రేషన్స్. అంటే పాజిటివిటీని నమ్ముతానండి. అంటే మన చుట్టూ ఎంత పాజిటివ్గా ఉంటే మన అందరం అంత పాజిటివ్గా ఉంటాం. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే కోవిడ్ వచ్చినా ఇంకా జనాలు రిలైజ్ అవ్వట్లా. అవునండి, కాకపోతే ఆ టైంలో కొంచెం రియలైజ్ అయ్యారు. ప్రకృతితో ఆడుకు, ప్రకృతి నేచర్ నమ్ముతానండి. నేచర్ అనేది చాలా గొప్పది నా దృష్టిలో, పంచభూతాలు. సో ఆ నేచర్ లో మనం ఎంత పాజిటివ్ గా ఉంటే మన లైఫ్ అంత పాజిటివ్ గా ఉంటుందండి, అంత ఆప్టిమిస్టిక్ గా ఉంటాం మనం. అంటే ముఖ్యంగా అంటే ఇది మూఢనమ్మకాలు అని చెప్పను, కానీ నేనేమంటానంటే ప్రాప్తం నమ్ముతాను శ్వేత గారు. ప్రాప్తం అంటే మనకి ఇది ప్రాప్తం అంతే అండి. మన ఆరుద్ర గారు రాసిన పాట ఉందన్నమాట, నది నిండా నీళ్లు ఉన్నా మనకెంత ప్రాప్తం ఉన్నా, కడవైతే కడివెడి నీళ్లే, గరిటైతే గరిటెడి నీళ్లే. మీరు బీచ్కి వెళ్తారు, బకెట్ నీళ్ళే వస్తాయి మీకు. అంటే మన కష్టం మనం పడతాం. అంటే మన ఎఫర్ట్, మనం భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథాచన. అంటే మన కర్మ మనం చేస్తాం, మిగతా దేవుడు దయ. అది సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మనకి సంబంధం లేదు. మనం సిన్సియర్ గా మనం ఎఫర్ట్ చేసేస్తాం. అది ఆడియన్స్ చాయిస్. అంటే వాళ్ళు హిట్ చేస్తే హిట్. ఒక్కొక్కసారి గొప్ప సినిమాలు పోయినాయి, మనమే ఆశ్చర్యపోతాం. అంత గొప్ప సినిమా పోయింది ఏంటంటే కొన్నిసార్లు మామూలు సినిమాలు పెద్దగా ఆడి, అది మన చేతిలో ఉండదు. అంటే ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా. అలా అంటే మనం అంటే దేవుడు కృష్ణుడు చెప్పినట్టుగా మన పని మనం చేసి వదిలేయాలి. అలా చాలా మంది అర్థం చేసుకోక ఇంకా ఈ దాన్ని ఏమంటారు వాస్తని, ఏదో జాతకం అని నాకు. అంతే, వాళ్ళని తప్పటను. కాకపోతే బేసిక్గా నా టైప్ కాదు. అంటే ఈ మాట ఎందుకు చెప్పొస్తున్నానంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. అంటే ఆయన అలా చెప్పడం వల్ల ఎంత పాజిటివ్ అంటే అట్మాస్ఫియర్ మొత్తం. అంటే ప్రతి హీరో సినిమా బాగుంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే ఒక 200 కుటుంబాలు బాగుంటాయి, అది 5 సినిమాలు హిట్ అయితే 1000 కుటుంబాలు బాగుంటాయి. సింపుల్ లాజిక్. సినిమా గురించి ఇంత నాలెడ్జ్ ఉంది, సినిమా ఇండస్ట్రీలో ఎన్ని పరిచయాలు ఉన్నాయి, మీ టాలెంట్ గురించి రాఘవేంద్రరావు గారికి సైతం తెలుసు. ఎందుకంటే మీ నటన తెలుసు, మీ యాక్టింగ్ అంటే మీ డాన్స్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇండస్ట్రీలో సీరియల్స్లో ఉన్న హైప్ మీకు మూవీస్కి ఎందుకు రాలేదు?
అంటే మనకి ఇక్కడ ఇంకో ఒక ప్రాబ్లం ఏంటంటే తెలుగు సినిమా వరకు ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక ట్యాగ్ వేస్తారండి, కౌశిక్ టీవీ ఆర్టిస్ట్ అని. అది ఇప్పుడిప్పుడే బ్రేక్ అవుతుంది, 2022 నుంచి బ్రేక్ అవడం స్టార్ట్ అయింది. రీసెంట్ గా మూవీ స్టార్ట్ చేశారు కదా. చేస్తున్నానండి. అంటే ముఖ్యంగా ఎప్పుడంటే ఈ కొత్త వాళ్ళ అబ్బాయిలు వస్తున్నారు, కొత్త కుర్రాళ్ళు, ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసిన కుర్రాళ్ళు అందరూ డైరెక్టర్లు అవుతున్నారు కదా, వాళ్ళు దాన్ని బ్రేక్ చేస్తున్నారు ఆ జానర్స్. అంటే టీవీ ఆర్టిస్ట్ కాదు, ఆర్టిస్టు. నాకు అప్పటిదాకా ఉన్న ఒక ఇదేంటంటే ఆ కౌశిక్ టీవీ ఆర్టిస్ట్ అంట. నాకు ఈ లాజిక్ ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది యాంకర్స్ కూడా టీవీ ఆర్టిస్ట్లే. ఇప్పుడు ఝాన్సీ గారు కానివ్వండి, వీళ్ళందరూ కానీ వాళ్ళందరూ మూవీస్ చేశారు కదా. అదేనండి. అంటే ఏమైపోతుందంటేనండి, అంటే నాకు వచ్చిన నేను నా ఎక్స్పీరియన్స్ లో నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు. పెద్ద ప్రొడక్షన్ హౌస్లో పెద్ద డైరెక్టర్లు నాతో చెప్పింది ఏంటంటే, నేను బాగా చూసారయ్యా అంటారు. నాకు ఆ లాజిక్ అర్థం కదా. బాగా చూసడం అంటే నేను ఇప్పుడు యాక్ట్ చేస్తాం కదండి. ఇప్పుడు నేను నా లాజిక్ ఏంటంటే శ్వేత గారు, టీవీ ఆర్టిస్ట్ ఒక వెసులుబాటు ఏంటంటే మేము గ్రైండ్ అయి ఉంటామండి. అంటే రకరకాల పాత్రలు చేస్తాం, నెలకి 26 రోజులు పని చేస్తాం. సినిమా వాళ్ళగా ఒక సినిమా చేసి గ్యాప్ రాదు మాకు. సో విల్ బి ఇన్ ప్రాక్టీస్. అంటే ఏడుస్తాం, నవ్వుతాం, అంటే బాధపడతాం, కోపం చూపిస్తాం, అంటే ఇన్ని ఎమోషన్స్ మేము ప్రాక్టీస్ లో ఉంటాం. ఎగ్జాంపుల్ మీరు ఇటు చూస్తే ప్రియాంక సీరియల్లో రాజీవ్ క్యారెక్టర్, దేవతా సీరియల్లో ఈ మెకానిక్ క్యారెక్టర్, అంటే ఎంత వ్యత్యాసం రెండింటికి. అంటే అలాంటి క్యారెక్టర్స్ చేసి ఉంటాం కదా, మాతో పని చేస్తే వాళ్ళకే ఈజీ సినిమా డైరెక్టర్లకి. ఎందుకంటే దే కెన్ టేక్ వాట్ దే వాంట్ ఫ్రమ్ us. వాళ్ళకి పెద్దగా రిస్క్, అంటే వాళ్ళకి పెద్దగా యాక్టింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కంటెంట్ చెప్తే చాలు. అంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతారు, ఒకసారి ఈ మధ్య నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఒక సినిమా చేస్తున్నానండి ఈ మధ్య, పేరొద్దు. ఆ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ చెప్పేశాను. చెప్పేశాక కౌశిక్ గారు టీవీ యాక్టింగ్ చేయకండి అన్నాడు. నేను వెంటనే ఆయన మైక్లో ఈ మాట అన్నాడండి, టీవీ యాక్టింగ్ చేయకంటే నేను టక్కని ఆగి టీవీ యాక్టింగ్ ఏంటి చెప్పండి సార్ అన్న. ఇలాగే అన్న, టీవీ యాక్టింగ్ ఏంటి చెప్పండి అన్న. లేదండి మీరు చాలా ఎక్కువ, మీరు ఎంత కావాలో చెప్పండి సార్ చేస్తాను మీకు. టీవీ యాక్టింగ్, సినిమా యాక్టింగ్, డ్రామా యాక్టింగ్ ఉండదు సార్. యాక్టింగ్ ఒకటే, కెమెరా మారుతుంది. మీరు సినిమాకి రెడ్ ఎపిక్ వాడతారు, మేము FS3 వాడతాం టీవీకి. డ్రామా అంటే మామూలు 5D కెమెరా పెట్టి షూట్ చేసుకుంటాం. అంటే థియేటర్ నాటకం రికార్డ్ చేసుకోవాలంటే చిన్న బేసిక్ కెమెరా పెట్టి రికార్డ్ చేసుకుంటారు, అంతే తేడా. మీకు యాక్టింగ్ తేడా ఉండదండి. టీవీ యాక్టింగ్, సినిమా యాక్టింగ్, డ్రామా యాక్టింగ్ ఉండదండి. యాక్టింగ్ ఒకటే, డైరెక్టర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కృష్ణవంశీ గారికి డ్రామా ఇష్టం అండి, ఆయన డ్రామా చేయిస్తారు. శేఖర్ కమల్ గారు నేచురల్ గా చేయిస్తారు, అంటే డైరెక్టర్ బట్టే మారుతుంది, అంతే కదా. ఇప్పుడు ఆ యాక్టర్ శేఖర్ కమల్ గారి దగ్గర ఇప్పుడు నేను చేస్తే మామూలుగా నేను చేసే పర్ఫార్మెన్స్ తగ్గిస్తాను. ఇంట్లో మీరు ఎలా ఉంటున్నారో అలా ఉండమంటారు. అంటే కృష్ణవంశీ గారికి కొంచెం డ్రామా ఉంటుంది, రాజమౌళి గారిది డ్రామా ఉంటుందండి. సో చేస్తాం, అంతేగాని టీవీ యాక్టింగ్ ఏంటండి. నేను అన్నీ చెప్పేసాను, నాకు చాలా బాధగా ఉంది సార్ ఈ మాట మీరు మాట్లాడడం అన్న. నా ఉద్దేశం అది కాదు, తప్పు సార్. మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేస్తా. మీకు తగ్గించాలా, ఎక్కువ అనిపించిందా, కౌశిక్ ఎక్కువైందని చెప్పండి, తగ్గిస్తా. అంతేగాని మీరు టీవీ యాక్టింగ్ చేయకండి. టీవీ యాక్టింగ్ అంటే అదేం తక్కువ కాదు కదా. అసలు టీవీ యాక్టింగ్ అనేది ప్రత్యేకంగా లేదు. ఎక్కడ ఉంటుందండి. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఎమోషన్ అండి. చెప్తున్నప్పుడు మేమే ఇప్పుడు ఇన్ని సీరియల్ చేశానండి నేను. దాదాపు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కళ్ళు అడుగుతాడు నన్ను. ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు కుంకుమ పువ్వు చేస్తున్నానండి, దాని కాపుగండి రాజేంద్ర గారు డైరెక్టర్ అండి. ఆయన స్టైల్ ఒకలా ఉంటుంది. ఇంకో సీరియల్ చేస్తున్నాను, మొన్న దాకా మావార మాస్టర్ చేశారు జీ తెలుగుకి, ఆ డైరెక్టర్ స్టైల్ ఒకలా ఉంటుంది. నేను వాళ్ళని బట్టి నేను మోల్డ్ అవుతాను. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అండి, డైరెక్టర్ కావాల్సింది నేను ఇస్తాను. అవును, వాళ్ళు మిమ్మల్ని ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు చెప్తారు, ఆ కౌశిక్ భయ్య ఇది కొంచెం ఫినిష్ అయిపోయింది, దానికి టీవీ యాక్టింగ్ వద్దు. టీవీ యాక్టింగ్ ఏముంటుంది, యాక్టింగ్ యాక్టింగేగా. ఇప్పుడు పైగా మాలాంటి టీవీ ఆర్టిస్ట్ అడ్వాంటేజ్ అంటే మీరు తొందరగా చెప్పి చేంజ్ చేసుకోవచ్చు. నాకు కూర్చోబెట్టి మొత్తం క్లాస్ చెప్పక్కల్లా, మీరు 3 చెప్తే చేసేస్తాను నేను. నాలాగా టీవీ ఆర్టిస్టులు ఎవరైతే నాలాగా పర్ఫార్మెన్స్ ఉన్నారో మా అందరికి మీరు 3 చెప్తే చాలు. మీరు కూర్చోబెట్టి మొత్తం పెద్ద బాల్స్కి చెప్పక్కల్లా మాకు. ఇది 3 అండి, ఇది కంటెంట్, మీ వైఫ్ చచ్చిపోయింది లేకపోతే మీ మదర్ చచ్చిపోయింది చెప్తే మేము వెళ్ళిపోతాం 3లోకి. అది మాతో అడ్వాంటేజ్ మీకు, మమ్మల్ని మీరు సినిమాలో పెట్టుకుంటే. అది మానేసి అంటే నేను ఇవాళకి అగేన్స్ట్ కాదండి. నా ఉద్దేశంలో సినిమా ఇస్ యూనివర్సల్ అండి, యాక్టర్ ఇస్ యూనివర్సల్. బట్ నా బాధ ఏంటంటే మనకి ఇక్కడే బొచ్చర మంది యాక్టర్స్ ఉంటే మీరు బాంబే నుంచి, కేరళ నుంచి, బెంగళూరు నుంచి తెచ్చుకుంటారు. నేను ఎందుకంటాను, వాళ్ళకి మనం భాష నేర్పించి వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి తెచ్చుకోండి. కానీ అది ఇంకా కష్టం కదా సార్. అదే చెప్తున్నానండి, అంటే నేను తెచ్చుకోవడం తప్పనట్లేదండి, ఒక లిమిట్. ఇప్పుడు ఏదైనా అండి, ఇప్పుడు మనం రోజు స్వీట్లు తినలేంగా. ఇప్పుడు మీ కళాఖండ్ ఇష్టం అండి, ఒక కళాఖండ్ తింటారు, 5 కళాఖండ్లు తినలేంగా ఒకసారి. ఏదైనా వచ్చేస్తుంది కదా, ఒక రోజు భోజనం, ఒక రోజు బిర్యానీ, ఒక రోజు పులిహార, అలాగే తింటాం కదా. అలాగే మీరు తీసుకొస్తే మొత్తం మంద బయటిని తీసుకొచ్చేసేసి వాళ్ళతో మీరు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి భాష నేర్పి వర్కౌట్ అవ్వదు కదా.
నేను ఏమంటానంటే సినిమాల్లో కూడా ఇక్కడ వాళ్ళని ట్రై చేయమంటాను నేను. అంటే నేనేదో పాపంగాను నేరంగా కోపంగా అంటే చెప్పట్లేదండి. ఏ ఇండస్ట్రీ ఎవరికి ఉన్నప్పుడు మన ఇండస్ట్రీలో మనకి వాల్యూ ఇవ్వడం, మనల్ని తీసుకోవడం అనేది మంచిది అని చెప్పేసి మీ ఉద్దేశం. నాది ఒకటే లాజిక్ అండి, ఇక్కడ ట్రై చేయండి, ఇక్కడ మీకు నిజంగా సెట్ అవ్వలేదు అనుకోండి అప్పుడు బయటకు వెళ్ళమండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని